జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయ అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మహదేవ్ అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 4 వరుసల్లో నిర్మించనున్న 63వ జాతీయ రహదారి భూసేకరణ ప్రక్రియ జగిత్యాల జిల్లాలో సమస్యగా మారింది. జిల్లాలో భూములు కోల్పోతున్న పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. రహదారి విస్తరణలో పలుచోట్ల అటవీ భూములు ఉండగా సంబంధిత శాఖ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. మెట్పల్లి మండలంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు కోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మెట్పల్లి, కొరుట్ల ఆర్డీఓ కార్యాలయం సందర్శించి భూసేకరణ పరిహారం తదితర ప్రక్రియలపై ఆరా తీసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మార్చి 10 నుంచి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంతో పాటు చలివేంద్రాలు, చలువ పందిర్లు, ఉచిత అన్నదానం ఏర్పాటు చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి ఓవర్లోడ్ లేకుండా చూస్తున్నామని ఎస్పీడీసీఎల్ నోడల్ అధికారి తిరుమలరావు తెలిపారు. వేసవిలో సమస్యలను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్లోని సర్వే నంబర్ 437లో ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు 100 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూముల అన్యక్రాంతంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలు అందించాలని ఆదేశించారు. త్వరలోనే సర్వే నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో రైతు బంధు సాయం పొందిన సాగేతర భూమిని ధరణి పోర్టల్లో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 6,207 ఎకరాలను గుర్తించామని తెలిపారు. సర్వేలో గుర్తించిన భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సిహెచ్ రామచందర్ తెలిపారు. జిల్లాలోని చెల్గల్ పండ్ల మండిలో మామిడి సీజన్ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 4 భారీ షెడ్డు పూర్తి స్థాయిలో ఇప్పటికే వినియోగంలోకి రాగా వాలంటరీ ప్రదర్శన కేంద్రం నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలంలోనూ మామిడికాయల లావాదేవీలు నిర్వహించడం రైతులకు కలిసి రానుంది. కేవలం మామిడికాయ విక్రయాల సీజన్లో మాత్రమే ఉపయోగించి మిగిలిన రోజుల్లో నిరుపయోగంగా ఉంటుంది. దీనికి బదులు చెల్గల్ మండిని శాశ్వత పండ్ల మార్కెట్గా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు గతంలోనే పంపించారు. ప్రభుత్వం ప్రతిపాదనలు అంగీకరించి రైతులకు శాశ్వత ఆదాయ వనరుగా చెల్గల్ మండిని మార్చాలని రైతులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ అధికారులకు సూచించారు. ఇటీవల కాలంలో జనవరిలో జరిగిన 38 రోడ్డు ప్రమాదాల్లో 15 మందికి పైగా మృతి చెందారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, సీటు బెల్ట్, హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పెంచి కేసులు నమోదు చేయాలని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించి గుణాత్మక విద్యను అందించేందుకు తొలిమెట్టు ఎంతగానో ఉపయోగపడుతోందని జగిత్యాల విద్యాధికారి రాము తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న బోధన ఉపకరణాల కిట్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే మరిన్ని మెరుగైన ఫలితాలు విద్యార్థులు పొందుతారని జిల్లా వైద్యాధికారి రాము సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. జగిత్యాల జిల్లాలో 101 ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు గుర్తించారు. రెవెన్యూ, డిఆర్డీఏ, రెడ్కో సంస్థ, ట్రాన్స్కో అధికారులతో కలిసి స్థలాల పరిశీలన ప్రారంభించారు. ఒక్కో ప్రాంతంలో కనీసం 4 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు. ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగానే సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు జగిత్యాల ఏపీడీ కిరణ్ దాస్ తెలిపారు.